హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో స్టార్ట్ చేసే ముందు వచ్చేసి అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట. వీడియో చూస్తున్నారు కానీ వీడియోని ఎవరు లైక్ చేయడం లేదు. వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల నాకైతే ఏం రాదు, కానీ ఈ వీడియో వచ్చేసి ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి కాబట్టి అందరూ కూడా జాబ్ అప్లికేషన్స్కి అప్లై చేసుకోవాలి కాబట్టి వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే యాక్టివ్లో పెట్టుకోండి. మీరు ఇచ్చే చిన్న సబ్స్క్రైబ్ బటన్ వచ్చేసి మాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది. ఇలాంటి నోటిఫికేషన్ మరిన్ని తీసుకురావాలి కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే యాక్టివ్లో పెట్టుకోండి. ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసి మనకి సచివాలయంలో మనకి అసిస్టెంట్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే తీయడం జరిగిందనమాట. జస్ట్ మీ దగ్గర 10th లేదా ఇంటర్ సర్టిఫికేట్స్ ఉంటే సరిపోతుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా, ఎటువంటి ఇంటర్వ్యూ లేకుండా మీకు జాబ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. మీ సొంత రాష్ట్రంలోనే మీకు జాబ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. బోత్ ఏపీ అండ్ టీఎస్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, బోత్ మేల్ అండ్ ఫీమేల్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. వీడియోలో వచ్చేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి ఈ వీడియోని వచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే ఖచ్చితంగా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియోకి వచ్చేసి ఒక 20 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను, కంప్లీట్ చేస్తారైతే అనుకుంటున్నాను. మర్చిపోకండి, వీడియోని అయితే అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా గైస్? ఇక్కడ మీరు నోటిఫికేషన్లు అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ టాప్లో మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి సిఎస్ఐఆర్ నేషనల్ ఎన్విరాన్మెంటింగ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ వాళ్ళు వచ్చేసి రిలీజ్ చేశారనమాట ఈ నోటిఫికేషన్ వచ్చేసి. ఓకేనా గైస్? అలాగే ఓపెనింగ్ డేట్ చూసుకున్నట్లయితే మనకి అప్లికేషన్కి ఈ మంత్ మనకి 28th అయితే మనకి స్టార్ట్ అవుతుంది. అంటే మనకి సాటర్డే వచ్చేసి స్టార్ట్ అవుతుంది అనమాట. అలాగే మనకి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి January 30 అనమాట. అంటే మనకి నెక్స్ట్ ఇయర్ January లాస్ట్ డేట్ 30 ప్రొవైడ్ చేశారనమాట. అలాగే మనకి లాస్ట్ డేట్ ఆఫ్ హార్డ్ కాపీ వచ్చేసి మనం ఎప్పుడు సబ్మిట్ చేయాలంటే మనకి February 14th లోపల మీరైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే మనకి ఎగ్జామ్ వచ్చేసి ఎప్పుడు కండక్ట్ చేస్తారంటే మనకి మీకు ఫిబ్రవరి లేదా మార్చ్లో అయితే మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడైతే ప్రొవైడ్ చేశారు, మీరైతే చెక్ చేసుకోవచ్చు. అలాగే మనకి టెంటేటివ్ షెడ్యూల్ ఆఫ్ టైపింగ్ టెస్ట్ అండ్ స్టెనోగ్రఫీ టెస్ట్ చూసుకున్నట్లయితే మనకి ఏప్రిల్ లేదా మీకు మేలో ఉంటుంది. అలాగే మనకి ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వచ్చేసి మనకి ఇవి వచ్చేసి మనకి ఇంకా చెప్పలేదన్నమాట. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. సిఐఎస్ఆర్ నీరి నాగపూర్ ఆర్ ఇట్స్ సెంట్రల్ జోన్ సెంటర్స్ అనమాట. ఓకేనా గైస్? ఇవి వచ్చేసి మనకి ఇంపార్టెంట్ డేట్స్ అనమాట. ఓకేనా గైస్? ఇప్పుడు వరకు వీడియో చూస్తే ఎవరైనా లైక్ చెప్తూ ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోతున్నారు. ఓకేనా గైస్? అలాగే మనకి నేమ్ ఆఫ్ ద పోస్టెస్ చూసుకున్నట్లయితే మనకి ఇందులో వచ్చేసి టోటల్ వచ్చేసి మనకి 4 పోస్టెస్ అయితే తీయడం జరిగింది. అందులో వచ్చేసి కేటగిరీలో యూఆర్ వాళ్ళకి వచ్చేసి 5 పోస్టెస్ అయితే తీయడం జరిగింది. జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఫస్ట్ 1, ఎస్టీ వాళ్ళకి 1, ఓబీసీ వాళ్ళకి 2, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1, టోటల్ వచ్చేసి 9 పోస్టెస్ అయితే తీయడం జరిగింది. అలాగే మనకి ఈ జాబ్కి వచ్చేసి మనకి స్టార్టింగ్ శాలరీ చూసుకున్నట్లయితే మనకి 36,493 రూపీస్ అయితే పే చేస్తున్నారు యాజ్ పర్ యాజ్ లెవెల్ 7 రూల్స్ ప్రకారం వచ్చేసి. ఓకేనా గైస్? అలాగే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మీకు జస్ట్ మీరు ఇంటర్ లేదా మీరు 10th పాస్ అయితే సరిపోతుంది. అలాగే మీ దగ్గర మీకు టైపింగ్ స్పీడ్ అయితే మీకు ఖచ్చితంగా వచ్చి ఉండాలి. పర్ మినిట్ వచ్చేసి మీరు 35 వర్డ్స్ అయితే మీరు టైప్ చేయగలగాలి ఇంగ్లీష్లో అయితే. లేదా మీరు హిందీలో టైప్ చేయాలనుకుంటే మీరు పర్ మినిట్ అయితే 30 వర్డ్స్ అయితే టైప్ చేయగలగాలి. ఓకేనా గైస్? అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చెక్ చేసుకున్నట్లయితే మనకి మినిమం వచ్చేసి 18 ఇయర్స్ అయితే ఉండాలి. మ్యాక్సిమం వచ్చేసి మనకి 28 ఇయర్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి. ఓకేనా గైస్? అలాగే మనకి జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్లో వచ్చేసి టోటల్ వచ్చేసి 2 పోస్టర్స్ తీశారు. జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ స్టోర్స్ అండ్ పర్చేసెస్ డిపార్ట్మెంట్లో మనకి టోటల్ 3 పోస్టర్స్ తీశారు సేమ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తో. ఓకేనా గైస్? ఇందులో వచ్చేసి మనకి టోటల్ వచ్చేసి మనకి 15 పోస్టర్స్ అయితే మనకి ఇందులో తీయడం జరిగింది. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. టోటల్ టాప్ 3లో వచ్చేసి మనకి 15 పోస్టర్స్ అయితే తీశారనమాట. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే జూనియర్ స్టెనోగ్రాఫర్ అనమాట. దీనికి వచ్చేసి 5 పోస్టర్స్ అయితే ఉన్నాయి. దీనికి వచ్చేసి స్టార్టింగ్ శాలరీ చూసుకున్నట్లయితే 49,623 రూపీస్ అయితే మీకు పే చేస్తున్నారన్నమాట. జస్ట్ మీరు ఇంటర్ లేదా మీరు 10th క్వాలిఫికేషన్తో మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే మీకు స్టెనోగ్రఫీ అయితే వచ్చి ఉండాలి. ఓకేనా గైస్? ఓకేనా? పర్ మినిట్ వచ్చేసి మీరు 10 మినిట్స్కి వచ్చేసి మీకు 80 వర్డ్స్ అయితే టైప్ చేయగలగాలి. ఓకేనా గైస్? 15 మినిట్స్ ఫర్ ఇంగ్లీష్ అండ్ 65 మినిట్స్ ఫర్ హిందీ అయితే ఇస్తారనమాట. ఏజ్ క్వాలిఫికేషన్ చెక్ చేసుకున్నట్లయితే మనకి దీనికి వచ్చేసి మినిమం ఏజ్ క్వాలిఫికేషన్ వచ్చేసి 18 ఇయర్స్ అనమాట. మ్యాక్సిమం ఏజ్ క్వాలిఫికేషన్ వచ్చేసి 27 ఇయర్స్ అనమాట ఏజ్ క్వాలిఫికేషన్.
ఇక్కడేకొచ్చేసి మీకు సిలబస్ కూడా మీకు ప్రొవైడ్ చేశారనమాట. వాళ్ళొచ్చేసి మీరిక్కడ చెక్ చేసుకోవచ్చు. పేపర్ 1, పేపర్ 2 అయితే మీకు ఉంటుంది. పేపర్ 1లో వచ్చేసి మీకు మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అయితే ఉంటుంది. అండ్ జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ సిచ్యువేషనల్ జడ్జిమెంట్స్ అనమాట. ఓకేనా గైస్, ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. టోటల్ అయితే 90 మినిట్స్ ఉంటుంది 100 క్వశ్చన్స్కి. ఓకేనా, 100 మార్క్స్ అయితే ఉంటాయనుకుంటున్నాను దీనికి వచ్చేసి. అండ్ పేపర్ 2 వచ్చేసి మీకు జనరల్ అవేర్నెస్ అండ్ జనరల్ ఇంగ్లీష్ అయితే ఉంటుంది. దీనికి వచ్చేసి 1 అవర్ అయితే టైం ఇస్తారనమాట. ఓకేనా గైస్, ఇక్కడ మీరు చెక్ చేసుకున్నట్లయితే మీకు ఇంగ్లీష్కి వచ్చేసి టైం డ్యూరేషన్ 50 మినిట్స్ ఇస్తారు. టోటల్ వచ్చేసి మీకు 70 మినిట్స్ ఉంటుందన్నమాట టైం డ్యూరేషన్ వచ్చేసి ఫర్ ద క్యాండిడేట్ ఎలిజిబుల్ స్క్రైబ్ అనమాట. ఓకేనా గైస్, హిందీ వాళ్ళకైతే 65 మినిట్స్ అయితే ఇస్తారనమాట. ఓకేనా గైస్, ఇది వచ్చేసి నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్. అలాగే మీకు ఓకేనా గైస్, మీరు అప్లై చేసుకోవాలనుకుంటే మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళైతే అక్కడి నుంచి అయితే అప్లై చేసుకోండి, మర్చిపోకండి. ఓకేనా గైస్, ఇది వచ్చేసి ఈరోజు వీడియో అనమాట. వీడియో నచ్చినట్టయితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.